హలో ఆల్, వెల్కమ్ టు స్మైల్ విత్ ప్రియా. ఈరోజు మా పాప ప్రియా గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రియా విలియమ్స్ సిండ్రోమ్ బేబీ అండ్ ఆల్సో షీఈస్ 9 years ఓల్డ్ నౌ. విలియమ్స్ సిండ్రోమ్ అనేది ఒక రేర్ జెనెటిక్ కండిషన్. ఈ కండిషన్ వల్ల తనకి క్రోమోజోమ్ 7లో కొన్ని జీన్స్ డిలీట్ అయ్యాయి. ఇలా డిలీట్ అవటం వల్ల మేము చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాము. లైక్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ రీచ్ అవటంలో కానీ, స్కూల్స్ ఫైండ్ అవుట్ చేయడంలో కానీ, రీడింగ్, రైటింగ్ ఇలా చాలా ఇష్యూస్ ఫేస్ చేసాము. సో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ప్రియా పుట్టినప్పుడు తను 1.6 kilograms ఉంది. ఆ టైంలో ఎటువంటి బర్త్ కాంప్లికేషన్స్ లేవు. రిపోర్ట్స్ చాలా నార్మల్గా ఉన్నాయి. బేబీ కూడా హెల్తీగా ఉంది, యాక్టివ్గా ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఒకసారి 6 months బేబీగా ఉన్నప్పుడు ఫీవర్ అండ్ కోల్డ్ వచ్చి మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. ఆ సమయంలో డాక్టర్ తనకి హార్ట్ మర్మర్ వినిపిస్తుందని చెప్పేసి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ని కలవమని చెప్పారు. కార్డియాలజిస్ట్ని కలిసి 2D ఎకో చేపించుకుంటే బేబీకి మైల్డ్ సుప్రావాల్వులర్ ఎరోటిక్ స్టెనోసిస్ అండ్ మైల్డ్ పల్మనరీ స్టెనోసిస్ ఉంది అని తెలిసింది. ఆ డాక్టరు ఏం చెప్పారంటే మనం 1 more year వెయిట్ చేద్దాము, స్టిల్ ఆ హార్ట్ కండిషన్ కనుక రికవర్ అవ్వకుండా అలానే ఉంటే అప్పుడు జెనెటిక్ కండిషన్ చెక్ చేయిద్దామని చెప్పారు. సో అలానే ఆఫ్టర్ 1 year తర్వాత మేము మళ్ళీ 2D ఎకో చేయించుకుంటే ఆ ఇష్యూ అలానే ఉంది. సో ఫిష్ టెస్ట్ చేయించమన్నారు. ఆ టెస్ట్ చేస్తే రిపోర్ట్లో పాజిటివ్ ఫర్ విలియమ్స్ సిండ్రోమ్ అని వచ్చింది. సో ఆ టైంలో మేము చాలా ప్యానిక్ అయిపోయాము. మాకు ఆ టైంలో విలియమ్స్ సిండ్రోమ్ అంటే అవేర్నెస్ లేదు, దానికి ట్రీట్మెంట్ ఏంటో కూడా తెలీదు. చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము. దీనికోసం చాలామంది డాక్టర్ని కలవడానికి వెళ్ళాము. వాళ్ళందరూ ఏమని చెప్పారంటే దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు, జస్ట్ సిమ్టమ్స్ని థెరపీస్తో మేనేజ్ చేయటమే అని చెప్పారు. సో ఫస్ట్ స్టెప్గా తనకి 2.5 years ఉన్నప్పుడు తనను మేము ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాము. అక్కడ స్పీచ్ అండ్ బిహేవియరల్ థెరపీ సజెస్ట్ చేశారు. అండ్ ఆల్సో తనకి ADHDకి అండ్ స్లీప్కి కూడా మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేశారు. కానీ మేము మెడిసిన్ వాడటానికి అంత కంఫర్టబుల్గా అయితే లేము. అండ్ స్పీచ్ థెరపీ విషయానికి వచ్చేస్తే 3 months పాటు తనకి రెగ్యులర్గా ఒకటే రైమ్ చెప్పేవాళ్ళు. బేబీ కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయేది. అంత కంఫర్టబుల్గా అయితే మాకు ఆ టైంలో లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం ఆ టైంలో ఇన్ని థెరపీ సెంటర్స్ కూడా లేవు. సో మేము అలానే కంటిన్యూ అయ్యాము ఒక 3-4 months పాటు. కానీ ఎందుకో అది వర్క్ అవుతున్నట్టు మాకు అనిపించలేదు. కానీ ఒక బిహేవియరల్ థెరపిస్ట్ ఉన్నారు అక్కడ. ఆవిడ 2 weeks ప్రియాని ఎవాల్యుయేట్ చేసి ఆవిడేమని చెప్పారంటే మీరు మెడికేషన్ యూజ్ చేయొద్దు, అలాగే తన్ని ఒక రెగ్యులర్ నార్మల్ ప్రీ స్కూల్లో వేయండి, ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పారు. ఇయర్స్ వచ్చినప్పటికి కూడా తను నాన్ వర్బల్గానే ఉండేది. తనని చూస్తే మాకు చాలా భయం వేసేది. చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ మా మైండ్లో ఎప్పుడూ రన్ అవుతూనే ఉండేవి. లైక్ ఈ బేబీ అసలు మాట్లాడుతుందా, నడుస్తుందా, స్కూల్కి వెళ్తుందా, ఒక ఇండిపెండెంట్ లైఫ్ అనేది తినుకుంటుందా, ఇలా రకరకాల థాట్స్ ఆల్వేస్ ఉండేవి. వీటి గురించి తెలుసుకోవడానికి మేము ఎప్పుడు గూగుల్లో డిఫరెంట్ పీపుల్తో కనెక్ట్ అయ్యే వాళ్ళము. అలాగే వేరే కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాట్లాడే వాళ్ళము, విలియమ్స్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళతో మాట్లాడే వాళ్ళము. కానీ ఆ టైంలో మాకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది ఏది దొరకలేదు ఆ టైంలో. తనకి 3 years ఉన్నప్పుడు మేము కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఒక స్మాల్ టౌన్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ చాలా ప్లెజెంట్ వెదర్, పీస్ఫుల్గా ఉండేది. బేబీకి ఆ ప్లేస్ చాలా నచ్చింది. షీ స్టార్టెడ్ ఎంజాయింగ్. అంతేకాకుండా అక్కడ చాలామంది పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ తినని రోజు పలకరించేవాళ్ళు. తిని కూడా వాళ్ళకి రెస్పాండ్ అవటానికి ట్రై చేసేది మాటలు రాకపోయినప్పటికీ. అక్కడ నెగిటివ్ డ్రాబ్యాక్ ఏంటంటే ఊర్లో చాలామందికి ఇలాంటి విషయాల పట్ల అవగాహన లేదు, అవేర్నెస్ లేదు. సో ఇంకా మాటలు రావట్లేదు అనేసి వాళ్ళు కొంతమంది మాక్ చేసేవాళ్ళు, కంపేర్ చేసేవాళ్ళు. అది పేరెంట్స్గా మాకు చాలా కష్టంగా అనిపించేది. తనకి 3 years ఉన్నప్పుడు తనని ఒక నార్మల్ రెగ్యులర్ స్కూల్లో LKGలో జాయిన్ చేశాము. ఆ స్కూల్లో తను చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే విలియమ్స్ సిండ్రోమ్ పిల్లలకి అందరితో కలిసి ఉండటం ఇష్టం కాబట్టి తన పిల్లలందరితో చాలా హ్యాపీగా ఉంది. కానీ స్టడీస్ విషయానికి వస్తే ఓరల్గా మాత్రం చెప్పేది. రైటింగ్ అనేది అసలు ఇష్టం ఉండేది కాదు, రీడింగ్ అలాంటివి ఏమీ ఇష్టం ఉండేది కాదు. బోర్డు మీద నుంచి కాపీయింగ్ అలాంటివి ఏమీ లేవు. అండ్ ఆల్సో ఒక చోట కూర్చునేది కాదు. క్లాస్ అంతా ఫర్ ద హోల్ డే అటు ఇటు తిరుగుతూనే ఉండేది.
ప్రియాకి 5 ఇయర్స్ వచ్చినప్పుడు మాకు సెకండ్ బేబీ పుట్టింది. ఆ టైంలోనే తను మాట్లాడటం మొదలుపెట్టింది. లైక్ 2 లెటర్స్ వర్డ్స్ లైక్ పప్పా, డాడా, మమ్మ. అండ్ ఆల్సో షీ ఈస్ వెరీ హ్యాపీ అనమాట ఆ చిన్న పాపను చూసినప్పుడు. ఆ చిన్న పాపతో మాట్లాడటానికి తినే ఇంకా ఎక్కువ ట్రై చేసేది. కోవిడ్ వచ్చింది ఈలోగా. అన్ని స్కూల్స్ లాగానే మా స్కూల్స్ కూడా బంద్ అయిపోయాయి. ఇదొక ఆపర్చునిటీగా మేము తీసుకున్నాము. తనకి టీచ్ చేయటం స్టార్ట్ చేశాము. ముందు నుంచి కూడా టీచ్ చేసేవాళ్ళం, కానీ ఆ టైంలో కొంచెం ఇంకా అగ్రెసివ్‌గా స్టార్ట్ చేశాము. రోజుకి ఒక 3 అవర్స్ ఓవరాల్‌గా ఆల్ఫాబెట్స్, నంబర్స్, రైమ్స్, కలర్స్ ఇలా చాలా చాలా చేపిచ్చేవాళ్ళము. అండ్ ఆల్సో చాలా స్ట్రాటజీస్ ఫాలో అయ్యేవాళ్ళము టీచింగ్‌లో కూడా. ఒకటే లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళము. అండ్ ఆల్సో ఏడీహెచ్‌డీ ఇంప్రూవ్ అవ్వటానికి, మెమరీ ఇంప్రూవ్ అవ్వటానికి, ఫోకస్ ఇంప్రూవ్ అవ్వటానికి చాలా చాలా యాక్టివిటీస్ చేయించేవాళ్ళము. ఫిజికల్ స్ట్రెంగ్త్ గెయిన్ చేయటానికి, అలాగే ఫింగర్ గ్రిప్ కోసము కూడా స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ చేయించేవాళ్ళము. స్లోగా తను కూడా రికవర్ అవ్వటం స్టార్ట్ చేసింది. తను కూడా రైటింగ్ స్టార్ట్ చేసేసింది. ఇనీషియల్‌గా అయితే అస్సలు పెన్ను పట్టుకోవడానికి కానీ, రైట్ చేయడానికి కానీ అస్సలు ఇష్టపడేది కాదు. తనకి ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది. తను ఏడ్చేది. ఇప్పుడు స్లోలీ ఇంప్రూవ్ అయింది కొంచెం కొంచెం. లాక్‌డౌన్ అయిపోయింది. ఆ తర్వాత మేము తనని వేరే స్కూల్‌కి షిఫ్ట్ చేశాము. విచ్ ఈస్ మోర్ సపోర్టివ్. గ్రేడ్ 1లో జాయిన్ చేశాము. ఆ స్కూల్‌లో కూడా వాళ్ళు బాగా స్పెషల్ కేర్ తీసుకున్నారు. మేము కూడా అప్పటిదాకా ఇంటి దగ్గర యాక్టివిటీస్ చేపించి ఉండటం వల్ల, తన మీద వర్క్ చేయటం వల్ల వాళ్ళకి కొంచెం ఈజీ అయింది. మేము మొత్తం ఇష్యూస్ అన్నీ చెప్పి జాయిన్ చేశాము. తిను కూడా సర్ప్రైజింగ్‌లీ ఇంప్రూవ్ అవ్వటం స్టార్ట్ చేసింది. తను కూర్చోగలుగుతుంది ఇప్పుడు క్లాస్‌లో. అలాగే టీచర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. ఇంకా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే తెలుగు, హిందీ కూడా తను రాయటం స్టార్ట్ చేసింది. అది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనమాట మాకు. అండ్ ఆల్సో ఎడిషన్స్, సబ్‌స్ట్రాక్షన్స్ కూడా చేయటం స్టార్ట్ చేసేసింది. అలాగే ఈ స్టడీ ఇంప్రూవ్‌మెంట్‌తో పాటు కొన్ని ఛాలెంజెస్ అలాగే ఉన్నాయి. లైక్ ఏడీహెచ్‌డీ ఇష్యూ కొంచెం ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ షీ ఈస్ రియల్లీ సెన్సిటివ్ టు ద సౌండ్స్ అనమాట. చిన్న కుక్కర్ సౌండ్ అయినా, మిక్సీ సౌండ్ అయినా, డ్రమ్స్ సౌండ్, క్రాకర్ సౌండ్ వీటన్నిటికి చాలా సెన్సిటివ్‌గా ఉండేది. అవి ఎంత మైల్డ్‌గా ఉన్నా తను ఏడ్చేసేది. అలాగే హైట్స్ అంటే భయం, న్యూ ప్లేసెస్ అంటే భయం, స్టెప్స్ అంటే భయం. అక్కడ క్రాల్ చేసేసేది అక్కడ. వాకింగ్ కూడా అంత కంఫర్టబుల్‌గా ఉండేది కాదు. ఏదో ఒక సపోర్ట్‌తో నడిచినట్లు నడిచేది. రైటింగ్‌లో అయితే చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. సో, దాని మీద వర్క్ చేసేవాళ్ళము కంటిన్యూస్‌గా. సో, ఈ రైటింగ్ ఛాలెంజెస్ వల్ల తనకి హ్యాండ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయటం కోసము మేమొక ఫిజికల్ ట్రైనర్‌ని హైర్ చేశాము. అయితే ఆయన ఈ ఎక్సర్‌సైజ్‌తో పాటు ఒక సర్ప్రైజింగ్‌గా తనకి స్కేటింగ్ టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. వాకింగే సరిగ్గా రాని ప్రియా తను కూడా స్కేటింగ్ చేయటం స్టార్ట్ చేసింది. దట్ టూ వితిన్ 1 వీక్. ఆ చిన్న మూమెంట్ మాకు చాలా హోప్ ఇచ్చింది. ఏమనంటే తను షీ కెన్ డూ, షీ కెన్ లెర్న్ అనేసి. చిన్న స్కూల్ అయితే చాలా సపోర్టివ్‌గా ఉంది. అయితే మేము నోటీస్ చేసిందేంటంటే, ఈ రెగ్యులర్ స్కూల్‌లో తను కంటిన్యూస్‌గా కూర్చోవాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ చాలా రాయాల్సి వస్తుంది. ఇది తర్వాత తనలో ఫ్రస్ట్రేషన్ బిల్డప్ చేసేదేమో అనేసి మేమనుకున్నాము. అందుకనేసి తనకు తగ్గట్టు ఒక రైట్ స్కూల్‌ని తనకు తగ్గట్టు మేము వెతకాలని ట్రై చేశాము. దీనికోసం చాలా స్కూల్స్‌ని అప్రోచ్ అయ్యాము. కనీసం ఒక 40, 50 స్కూల్స్‌కి వెళ్ళుంటాం ఆ టైంలో. ప్రతి చోట మమ్మల్ని రిజెక్ట్ చేశారు. చాలా డిప్రెషన్‌కి వెళ్ళిపోయేవాళ్ళము మేము. ప్రతిసారి రిజెక్ట్ చేసినప్పుడల్లా. ఇంకా ఆ బాధలైతే వర్ణనాతీతం అనమాట. అలా వెతగ్గా ఫైనల్లీ ఒక స్కూల్ దొరికింది. ఒక ఇంటర్నేషనల్ ఇంక్లూజివ్ స్కూల్. మా ఇష్యూస్, మా ఛాలెంజెస్ అన్నీ చెప్పాము. వాళ్ళు కూడా చాలా ప్రామిసెస్ చేశారు. కానీ అడ్మిషన్ అయితే ఇచ్చారు. బానే ఉంది. స్పెషల్ ఎడ్యుకేటర్ సపోర్ట్ కూడా ఉంది. తను కూడా ఇప్పుడు హ్యాపీగా కొంచెము బ్రేక్స్ ఉంటాయి కాబట్టి, యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇంకొంచెం హ్యాపీగా లెర్న్ చేయగలుగుతుంది. ఈరోజు ప్రియా ఒక రెగ్యులర్ స్కూల్ అటెండ్ అవుతుంది. నార్మల్ పిల్లలతో కలిసి తను కూడా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు కొంతవరకు చదవగలుగుతుంది. యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తుంది. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు తనకి. 9 ఇయర్స్ బ్యాక్ తన విషయంలో మేము చాలా టెన్షన్ పడ్డాము. ఇప్పుడైతే రెగ్యులర్‌గా, కన్సిస్టెంట్‌గా వర్క్ చేయటం వల్ల తన విషయంలో కొంతవరకు మేము సక్సెస్ అయ్యాము.
మాకైతే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల తనకి థెరపీ ఇప్పించడానికి కుదరలేదు. రెగ్యులర్‌గా థెరపీస్ ఇప్పించాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా! మనకి టైం కుదరాలి, ప్లేసు, యాక్సెసిబిలిటీ, పేరెంట్స్ హెల్త్, మనీ ఇలా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఒక్కొక్కసారి మనకి కుదరదు. అలాంటి కండిషన్‌లో మనము థెరపీస్ లేవని మనం చేయాల్సిన వర్క్ కూడా నెగ్లెక్ట్ చేస్తే, మనం ఆ టైంలో రిజల్ట్స్ చూడలేకపోవచ్చు. మేమైతే మాకు కుదరనప్పుడు మా హోప్ మేము వదులుకోకుండా పేరెంట్స్‌గా మా సపోర్ట్ మేమిచ్చి మేము సక్సెస్ అవ్వగలిగాము. మేము ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే, మాలాగే కొంతమందికి థెరపీ ఇప్పించడానికి కుదరకపోవచ్చు కొన్ని కారణాల వల్ల. సో, అలాంటి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా మోటివేషన్ తెచ్చుకొని మనం కనుక వర్క్ చేస్తే డెఫినెట్‌గా రిజల్ట్స్ చూడొచ్చు అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. థాంక్ యూ ఫర్ లిజనింగ్ టు us. దిస్ ఈస్ అవర్ స్టోరీ స్మైల్ విత్ ప్రియా.